హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ తరపు నుండి ఎండోమెంట్ ఈవో ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అనేది తెలుసుకుందాం. వస్తే మీరు సిద్ధంగా ఉన్నారా లేదా మీ మనసాక్షిని మీరు ప్రశ్నించుకోండి. చాలా ఎగ్జాములు మీ కళ్ళ ముందు నుంచే వెళ్ళాయి, మీ ముందే వచ్చాయి నోటిఫికేషన్లు, మీ కళ్ళ ముందే ఫినిష్ అయిపోయి మీ పేరు లిస్టుల్లో లేదు అంటే మీరు ఆలోచించుకోండి. అలా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దానికంటే మీరు ఎంత సిద్ధంగా ఉన్నారనేది మ్యాటర్ చేస్తుందండి. చాలామంది చాలా రకాలుగా డీవియేట్ చేసే టూల్స్ అనేవి ఉంటాయి. వాటి నుంచి డీవియేట్ అవ్వకుండా ఉండి నిష్టగా ఉన్నోళ్ళే క్లియర్ చేశారు ఎగ్జామినేషన్స్. ఇది వాస్తవం. మీ మనస్సాక్షిని కూడా ఇది అడగండి, మీ మనస్సాక్షి చెప్తుంది మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారు అనేది. ఎప్పుడు వస్తుంది న్యూస్ అప్డేట్స్ వీటి మీద కంటే సిలబస్ కంప్లీషన్ మీద ఎవరైతే శ్రద్ధ పెడుతున్నారో, ఎవరైతే వాటి మీద ఫోకస్ చేస్తున్నారో ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి చూస్తారండి. సో మనం మిస్టర్ కాంపిటేటివ్లో స్టూడెంట్స్ అందరికి కూడా అదే చెప్తున్నాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, మీరు ప్రైవేట్ జాబ్ చేస్తే జాబ్ చేస్తూ మీరు ఎఫర్ట్ పెట్టండి, లేదు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నాను అనుకుంటే మీరు ఇంట్లో కూర్చొని చదువుకుంటూ ఎఫర్ట్స్ పెట్టండి. అంతేగాని మీరు డిస్ట్రాక్ట్ అయితే ఖచ్చితంగా కోల్పోయేది నష్టపోయేది మీరే. గత గ్రూప్ 1 నోటిఫికేషన్ చూసాం, గ్రూప్ 2 నోటిఫికేషన్ చూసాం. ఇవన్నీ కూడా అవే మీకు టీచ్ చేస్తున్నాయి. మీరు ఏమాత్రం అజాగ్రత్త అశ్రద్ధ చేసినా మిగతా వాటిలో డీవియేట్ అయినా నష్టపోయేది మీరే. సో ఇది గుర్తుపెట్టుకొని ఈ ఎండోమెంట్ ఎగ్జామినేషన్కి మీరు ప్రిపేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మన ఏపీపీఎస్సీ తరపు నుండి ఏంటి అప్డేట్ అంటే, నిన్న ఒక వెబ్ నోట్ రిలీజ్ చేశారండి. వెబ్ నోట్లో ఏం చెప్తున్నారు, ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అని ఉందండి, ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. ఈ రెండింటికి కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాము, ఒక 15 రోజుల్లో దీన్ని రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పారండి. పాత సిలబస్ ప్రకారమే దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది 2022 సిలబస్ ప్రకారం. సో అందువల్ల మీరు ఏంటి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరేం చూసుకోవాలంటే, ఈఓ గ్రేడ్ 3 నోటిఫికేషన్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఒక 3-4 మంత్స్లో ఈ నోటిఫికేషన్ అనేది మీ ముందు ఉంటుంది. గ్రేడ్ 1 వస్తుందా, గ్రేడ్ 3 వస్తుందా, రెండు కలిపి ఒకే నోటిఫికేషన్లో వస్తాయా, అదంతా కాదు. మోస్ట్లీ సిలబస్ అదే ఉంటుంది. ఆ సిలబస్ని మీరు ఫినిష్ చేస్తే మీరు ఎగ్జామ్కి సన్నద్ధమైనట్టు, మీరు రెడీగా ఉన్నట్టు. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 డేస్ కూడా ఇవ్వట్లేదు ఎగ్జామ్కి. హడావిడిగా పెడుతున్నారు ఎగ్జామ్స్ అన్నీ కూడా. ఈ చాలా ఉద్యమాలు చేయడం జరిగింది. అయినా సరే గవర్నమెంట్ అనేది వాళ్ళ థింగ్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. గవర్నమెంట్ ఫిక్స్ అయింది, మనం పోస్ట్ పోన్ అనే పద్ధతిని ఉంచొద్దు, పర్ఫెక్ట్గా ఇచ్చిన డేట్స్ ప్రకారం ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కండక్ట్ చేద్దామని వాళ్ళు ఫిక్స్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసింది. తర్వాత ఈ నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయని ఆల్రెడీ చూసాము. ఎండోమెంట్ ఈవో కూడా వీటితో పాటే ఇస్తామని చెప్పారు. సో ఒక 2-3 మంత్స్ లేట్ అవ్వచ్చు, ఖచ్చితంగా వచ్చేస్తుంది అది. నెక్స్ట్ గ్రూప్ 1 అభ్యర్థులకి ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేశారు. అంటే గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా ఇచ్చారు 23rd నుంచి, ఈ మంత్ 23rd నుంచే షెడ్యూల్ చేశారు. ఓకేనా, 1:2 రేషియోలో పిలిచారు. 182 మెంబర్స్ని పిలవడం జరిగిందండి పోస్ట్కి. సో వన్ మంత్లో ఫినిష్ చేశారు. ఏదైతే మెయిన్స్ యొక్క కరెక్షన్స్ ఉన్నాయో 1 మంత్లో ఫినిష్ చేశారు. 81 పోస్టులకి రిక్రూట్మెంట్ అనేది తీయడం జరిగింది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నోటిఫికేషన్ వస్తే టైం ఉండదు, లేకపోతే మీరు ముందు నుంచే సిలబస్ ప్రిపేర్ అయి ఉంటే తప్ప మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయలేరు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి. నోటిఫికేషన్ రాలేదు అంటున్నారు. వన్స్ అది వచ్చిందా మన ఎవ్వరికి కూడా అందదు. 45 డేస్ కూడా ఉండదండి. 45 డేస్ మార్క్ చేసుకోండి. 45 డేస్ టు 2 మంత్స్ అంతే నోటిఫికేషన్ వచ్చాక ఉండే టైము. సో ఆ 2 మంత్స్లో పేపర్ 1 ప్రిపేర్ అవ్వాలి, పేపర్ 2 ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, ఆ అప్డేట్ కూడా నేను ఇస్తాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్, ఆ అప్డేట్ కూడా ఇందులోనే ఇస్తాను. సో మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, సిలబస్ అంతా లిస్ట్ అవుట్ చేసి దాన్ని ఫినిష్ చేయండి. నోటిఫికేషన్ వచ్చేలోపు ఫినిష్ చేయండి. ఒక రౌండ్ ఫినిష్ చేస్తేనే మీరు రేస్లో ఉంటారు. చదువుకొని రెడీగా చాలామంది అభ్యర్థులు ఎప్పటికప్పుడు మాకు డౌట్స్ అడుగుతూ, ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ, ఏమైనా చిన్న ఎక్స్ట్రా సోర్సెస్ ఉన్నా వాటిని గ్యాదర్ చేసుకుంటూ మొత్తం ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నారు. మీరు ఏ విధమైన ఎఫర్ట్స్ పెడతారనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఉన్న టైంని మీరు వేస్ట్ చేసుకుంటారా, ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ మీరు ఈ టైంని వేస్ట్ చేసుకుంటారా, లేదు అంటే ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని మీరు ముందుకెళ్తారా అనేది మీ చాయిస్ అండి. సో నెక్స్ట్ అప్డేట్ చూద్దామండి.
నెక్స్ట్ అప్డేట్, ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను, బుక్ లిస్ట్ వీడియో చేశాను. బుక్ లిస్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, ఏషియన్ లా హౌస్ వాళ్ళు తెలుగు మీడియంలో ఎండోమెంట్ యాక్ట్, ఎండోమెంట్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం బుక్ని రిలీజ్ చేస్తారు అని నేను మీకు క్లియర్గా చెప్పాను. ఇది 8th ఎడిషన్ అండి. 8th ఎడిషన్ అంటే లేటెస్ట్ అమెండ్మెంట్స్తో పాటు వచ్చినటువంటి ఎడిషన్. రిలీజ్ అయింది రీసెంట్గా. నేను ఒక 15 డేస్లో రిలీజ్ అవుతుందని చెప్పాను. ఒక 5 డేస్ అయింది ఇది రిలీజ్ అయ్యి. సో ఇందులో పిన్ టు పిన్, ఎండ్ టు ఎండ్ మొత్తం ఎండోమెంట్ యాక్ట్కి సంబంధించి మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. లేటెస్ట్ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది? 2024లో అమెండ్మెంట్ జరిగిందండి. 2024లో అమెండ్మెంట్ జరిగింది. 2025లో అది అమల్లోకి వచ్చింది. ఆ అమెండ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రీవియస్ అమెండ్మెంట్స్ కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను. ఈ అమెండ్మెంట్ మీద కూడా వీడియో చేయబోతున్నాను. ఓకేనా? సో ఈ అమెండ్మెంట్స్ అన్నీ ఉన్నాయి, చట్టం అంతా కూడా ఉంది. చట్టం నుంచి మీకు 30-40 మార్కులు, ప్రిలిమ్స్లో 100 మార్కులు ఉంది కదా, ఇందులో దాదాపు 30 మార్క్స్ చట్టం నుంచి వస్తాయి. 20 to 30 మార్క్స్ వస్తాయి. మెయిన్స్లో 150 మార్క్స్ ఉంది. 150 మార్క్స్లో 40 మార్కుల వరకు ఎండోమెంట్ చట్టం మొత్తం మీద, ఈ చట్టం మొత్తం మీద క్వశ్చన్లు రాబోతున్నాయండి. సో మీరు ఈ బుక్ని డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ఎవరికైనా నేను కొనుక్కోలేను అనుకుంటే, ఇది 350 రూపీస్ ఎంత ఉందండి. కొనుక్కోలేము అనుకుంటే ఫ్రీ పీడిఎఫ్, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పజెస్, మీరు చూసుకోవడానికి ఫ్రీగా మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీగా దీన్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అండి. మన యాప్లో దీన్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము. ఈఓ పేపర్ 2 కోర్సులో కానీ, పేపర్ 1 ప్లస్ పేపర్ 2 కోర్సులో కానీ ఈ పీడిఎఫ్ను మనం పెట్టడం జరుగుతుంది. ఇది ఓన్లీ యాప్లో మాత్రమే యాక్సెసిబుల్గా ఉంటుంది. దయచేసి ఎవరు పీడిఎఫ్ ఇమ్మని అడగొద్దు. కొన్ని రీజన్స్ వల్ల వాటిని ఇవ్వదలుచుకోవట్లేదు. సో దీన్ని క్లియర్ కట్ కాపీ మొత్తం అంతా కూడా ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో ఆ పీడిఎఫ్ అంతా కూడా మీకు మేము అందించడం జరుగుతుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరేమి పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆ కోర్సులోకి వెళ్తే ఆ కోర్సులో మీకు ఇది ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? దీని మీద కూడా లైన్ బై లైన్ ప్రతి చట్టంలో ఉన్న ప్రతి సెక్షన్ కూడా నేను వీడియో చేస్తాను. క్లియర్గా ప్రతి చట్టం మొత్తాన్ని కూడా లైన్ బై లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా మీకు గుర్తుండేలా చట్టం మొత్తాన్ని నేను మీకు టీచ్ చేయడం జరుగుతుంది. మిమ్మల్ని ఎండోమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ముందంజలో ఉంచడం జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఎవరైనా సరే మిస్టర్ కాంపిటేటివ్తో ట్రావెల్ చేస్తూ ఎండోమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మాకు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. లేదంటే కింద యాప్ లింక్ ఇచ్చాము, యాప్ లింక్లో కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ని చెక్ చేసి మీరు నచ్చితే ఎన్రోల్ అవ్వచ్చు. సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఫ్యూచర్ ఎండోమెంట్ ఆఫీసర్స్గా మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా మిస్టర్ కాంపిటేటివ్ కోరుకుంటుంది. సో దానికోసమే మేము నిరంతర ఎఫర్ట్ పెడుతున్నాం. ఎవరు కూడా ఈ కంటెంట్ని తీసుకొచ్చి ఇవ్వరు. మీకు ఈ బుక్స్ కొనుక్కోండి అని చెప్తారు, ఇలా ఫ్రీ పీడిఎఫ్ ఎవరు ఇవ్వరు. సో మేము ప్రొవైడ్ చేస్తున్నాం మీకు. అది 100% స్టూడెంట్ ఫ్రెండ్లీగా, స్టూడెంట్కి ఎలా ఈజీ అనేది ఆ విధంగా మేము కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి చూస్తాము. మొత్తం అన్ని వీడియో క్లాసులు ఉన్నాయి, పవర్ పాయింట్ స్లైడ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది, మెటీరియల్స్ ప్రింట్అవుట్కి ఇస్తున్నాము. ఎవ్వరూ కూడా హిందూ ఫిలాసఫీకి సంబంధించి ప్రింట్అవుట్ ఎవరు ఇవ్వట్లేదండి. మెటీరియల్ ఎవరు ఇవ్వట్లేదు, మనం ఇస్తున్నాం. ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, కంప్యూటర్లో కూడా చూసుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ మీకు ఇస్తున్నాం. గో త్రూ చేయండి, కంటెంట్ అంతటినీ ఒకసారి చూడండి. క్లాసులు నచ్చుతున్నాయి, అర్థమవుతున్నాయి అనుకుంటేనే ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? దట్స్ ఆల్. సో కోర్స్ ఎలా ఉంటుంది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు గో త్రూ చేయొచ్చు. దాని ముందు మీరు ఒకసారి ఈ పీడిఎఫ్ని నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందని. సో ఇదండి ఎండోమెంట్ యాక్ట్ పీడిఎఫ్. ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టము 1987. సో ఓకేనా? అప్పటి నుంచి ఇప్పటి వరకు లేటెస్ట్ 2025 అమెండ్మెంట్ వరకు ఇందులో ఉన్నాయండి. ఇక్కడ చూడండి, అమెండ్మెంట్స్ 1990లో ఉన్న అమెండ్మెంట్ నుంచి 2024లో ఉన్న అమెండ్మెంట్ వరకు కూడా అన్ని అమెండ్మెంట్స్ ఇందులో ఉన్నాయి. ఓకేనా? ఈ కంప్లీట్ యాక్ట్ అనేది మీకు పీడిఎఫ్ రూపంలో ఇక్కడ అందిస్తామండి, ఫ్రీ పీడిఎఫ్. మీరు ఎవరైనా వెళ్ళి యాప్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ డైరెక్ట్గా ఇమ్మని అడగండి. పీడిఎఫ్ బుక్ డైరెక్ట్గా కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి కొనుక్కోండి. ఓకేనా? సో పీడిఎఫ్ మాత్రం యాప్లో ఓపెన్ అవుతుంది. మీరు రిఫరెన్స్ కోసం దీన్ని చూసుకోవచ్చు, ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎండోమెంట్ చట్టం అంతా కూడా లేటెస్ట్ ఎడిషన్ మొత్తం అంతా కూడా మీకు ఉంటుందండి. మొత్తం అన్నీ కూడా ఏదైతే అమెండ్మెంట్స్ జరిగాయో ఆ టేబుల్స్, ఇది మనకి 15లో ఇన్కమ్ సోర్సెస్ కోసం ఉంది, అది కూడా చేంజ్ చేశారు, అది ఉంది. ఓకేనా? మొత్తం అన్ని అప్డేట్స్తో ఈ చట్టం అనేది మీకు తెలుగులో ఇవ్వడం జరుగుతుందండి. లైన్ బై లైన్ ఈ చట్టాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ క్వశ్చన్ కూడా మీకు మిస్ అవ్వకుండా చూసే బాధ్యత మిస్టర్ కాంపిటేటివ్ తీసుకుంటుంది.
సో ఎవరైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండోమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ. యాప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, గో త్రూ చేయండి. దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కోర్స్ డిస్క్రిప్షన్ ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు వీడియో ఎక్కడితో స్కిప్ చేయొచ్చు. 30+ సెలెక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్స్లో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి, అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియో చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్, మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి. మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు, మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి. డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.